మనతో పాటు ఇప్పుడు వైస్ చైర్పర్సన్ షఫీ అన్న గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. అన్న, కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎలా ఉంది భవిష్యత్ కార్యాచరణ? తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మరి మా పాలక మండలికి ఇది తొలి సమావేశం. ఇది జెండా ఆవిష్కరణ ఇప్పుడే మా చైర్మన్ గారు పతాక ఆవిష్కరణ చేయటం, తెలంగాణ ఉద్యమకారులని గుర్తించుకోవటం చేయటం జరిగింది. ముఖ్యంగా ప్రప్రథమంగానే సూర్యాపేట మున్సిపాలిటీకి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అవార్డు రావటం చాలా సంతోషకరం. చైర్మన్ గారు మరియు కౌన్సిలర్స్ అందరి సహకారంతో, ముఖ్యంగా పట్టణ ప్రజల సహకారంతో ఈ అవార్డు రేపు 5వ తారీఖు తీసుకోబోతున్నారు చైర్మన్ గారు. మరి చాలా సంతోషం. ఆ సందర్భంగా చైర్మన్ గారికి పాలక మండలికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో నిజంగా చెప్పాలంటే ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాద్ గారు సూర్యాపేటకి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. పొల్యూషన్ బోర్డు నుంచి మనకు బెస్ట్ అవార్డు రావడం అనేది నిజంగా సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా ఇది ఒక గర్వకారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్.